వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావుకు ఘన నివాళి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గ ప్రచారంలోనూ కొత్తదనంతో సాగుతున్నారు. మీ కులతో జనం ముందు బాహుట ప్రచారాలతో హోరెత్తిస్తుంటే గంటా మాత్రం సైలెంట్ గా ప్రచారం చేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. జనం దగ్గరకు తండోపతండాలుగా కార్యకర్తలతో వెళ్లడం లేదు. పంచాయతీ స్థాయి లీడర్స్ తో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చిన్న నాయకులు మొదలు బడా లీడర్స్ వరకు వారంతా తరలివచ్చి సమావేశాలు పెట్టి గంటకు స్వయం మద్దతు ప్రకటిస్తున్నారు. అధికార పార్టీలో కీలకం అనుకున్న వారు సైతం గంటాకు జయకొట్టి మరీ గంటా వర్గీయులుగా వ్యవహరిస్తుండడం విశేషం. అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున గంటాకు జిందాబాద్ అంటూ వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే గంటాను వరించబోయే విజయాన్ని వెల్లడిస్తున్నాయి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత. ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నానో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో ఒక సభ్యులు. మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ, మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు, మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైపు నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి ఈరోజు ఆరంభం. ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్కి వెళ్ళే ముందు ఈ జాయినింగ్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఏంటి, మీకు కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటి ఇది వెనకాల రీజన్ అంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు. అందరూ కూడా నమ్మారు. ఒక ఛాన్స్ అన్నాడు, సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా, ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో, ఆ మాయలో పడిపోయారు. ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, మామూలుగా పెద్దోళ్ళు సామెత చెబుతారు, ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళ విశేషం వాళ్ళ పోకడేంటో తెలిసిపోద్ది అని చెప్పని, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఈ వ్యవస్థపై చంద్రబాబు తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించారన్నారు. వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించింది చంద్రబాబు అని నొక్కి చెప్పారు.
ఎల్లో బ్యాచ్ చర్యలతో పెన్షన్ల కోసం ఇవాళ వృద్ధులు వికలాంగులకు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయిందన్నారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని నువ్వు ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి దాని మీద ఈసీ దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే కానీ లేకపోతే ఉన్న వాళ్ళతో సర్దుకొని ఇచ్చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇది ఇదే అవుతుందని తెలిసి ఈ పొదుపుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము. వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేదు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వాలి. అందుకోసం 3 పెట్టారు. ఎవరి ఇయర్ అదే చేస్తున్నారు. వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటేరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే, ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ఏం జరిగిందనే తెలియదా? వాళ్ళు చూడట్లేదా? ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే 14-19 మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో, అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడో ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాం వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసాన దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్ గా ఎవరికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణలు చేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడుని కాపాడేందుకు బీజేపీ నాయకులు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని ఆయన ధ్వజమెత్తారు. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కంటే చెల్లెలి భర్తకు మేలు చేసేలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్ట్ చేశారని దుయ్యబట్టారు. బాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఏపీలో బీజేపీతో బలం ఉందా లేదా అనేది విషయం అందరికీ తెలుసునని పేర్ని నాని అన్నారు. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరి అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటిది
వైనాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఈ వదిన గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద, ఈవిడ ఈ నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024. అంటే ఈ 44 ఏళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒకడన్నా ఉన్నాడా? ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా జగన్ రెడ్డి కావాలని ఆడుకుంటున్నారన్నారు. సొంత కాంట్రాక్టర్లకు పింఛన్ డబ్బులు చెల్లించారు. నిధులలేమితో ఖజానా ఖాళీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాతలను ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. పెన్షన్లు పింఛన్దారులకు ఇచ్చేవాళ్ళం, దాని తర్వాత జీతాలకు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు మార్చి 31 వరకు ఖజానాలో డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించి 3వ తారీఖు కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదంటే మీ నిర్లక్ష్యం, మీ బాధ్యతారాహిత్యం, మీ దుర్మార్గం, మీరు కుట్రలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో ఇవన్నీ కూడా బట్టబయలైనాయి. అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది ఉన్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ వృద్ధులు ఎవరైతే 34 లక్షల మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి. వాళ్ళను కూడా మీరు ఇవాళ పింఛన్దారుల దగ్గరికి పంపించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా మీరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుడి మీద చేసుకొని సిఎస్ని, సెర్ఫ్ సిఇఓని, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దగ్గర ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ కార్యదర్శులు కూడా 6,754 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దగ్గర 26, 32, 33 వేల మంది సిబ్బంది. క్లియర్గా 135,000లో 35,000 మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పంపిస్తామని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా పెడచెవిని పెట్టి లెక్క పెట్టకుండా ఏ మాత్రం కూడా కలెక్టర్లు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోకుండా వృద్ధుల్ని వాళ్ళని ప్రమాదంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఎండవేడిమికి వాళ్ళు అనారోగ్యం పాలయ్యే విధంగా వాళ్ళని సచివాలయాల దగ్గర నిలబెట్టి వాళ్ళని అనారోగ్యం పాలు చేయటానికి కుట్రలో భాగంగా తిట్టించాలనే కార్యక్రమం. ఎన్నికల కమిషన్ తిట్టించాలా, ప్రధాన ప్రతిపక్షాలను తిట్టించాలా, మమ్మల్ని తిట్టించాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కుట్రలో భాగస్వాములై ఇవాళ సిఎస్, సెర్ఫ్ సిఇఓ ధనంజయ రెడ్డి, ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల దగ్గర వృద్ధులు మరి 34 లక్షల మంది ఇవాళ సచివాలయాలు. విజయనగరం పట్టణంలో గాజులరేగ ప్రాంతంలో వైసీపీ ప్రచారం. ఈరోజు విజయనగరం పట్టణంలో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గాజులరేగ ఏరియాలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పలకరిస్తూ తమకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందో తెలుసుకొని మాకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
గాజులరేగలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉందా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించామని ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎండాకాలం వస్తే శాంతినగరం, లంకాపట్నం తదితర ప్రాంతాలకు వెళ్ళి గాజులరేగ ప్రజలు మంచినీరు తెచ్చుకుంటున్న పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత ఒక వాటర్ ట్యాంకు కట్టి గ్రామంలో 70% ప్రాంతాలకి పైప్ లైన్ నడిపి కొత్తగా అడిగిన వాళ్ళందరికీ కుళాయిలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మంచినీటి సమస్యతో పాటు కాలువలు కట్టాం, రోడ్లు వేసాం, లైట్లు వేసాం, ఇంకా వాడుక నీరుకి కొరతున్న ప్రాంతాల్లో బోరింగ్లు కూడా వేసాం. ఈ గాజులరేగలో సుమారు 18,000 మంది జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా నిర్మాణం చేసి ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. 10 బెడెడ్ హాస్పిటల్గా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలకి ఒక ధైర్యాన్ని, భరోసాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా కల్పించారని ఈ సందర్భంగా చెప్తున్నాం. మళ్ళీ ఇళ్లలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి వస్తుందా, పెన్షన్ వస్తుందా, చేయూత వస్తుందా, ఆసరా వస్తుందా, చేదోడు వస్తుందా? ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది. వస్తుందని చెప్పిన వాళ్ళు అడుగుతున్నాం, ఎవరైనా రూపాయలు లంచం అడుగుతున్నారా? లంచం అడిగితే మాకు ఓటేద్దని చెప్తున్నాం ధైర్యంగా. ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మేము చేసిన పరిపాలన చెబుతూ మరొకసారి మమ్మల్ని ఇక్కడ గెలిపించండి, ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. చేసిన అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్ని చూస్తున్నారు కాబట్టి మా మాట విని ఆనందపడుతున్నారు. ఇది మేము చేసిన పరిపాలన, రానున్న కాలంలో చేస్తామన్న పరిపాలన చెప్తున్నాం. మరి గత ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది? ఈ ఎమ్మెల్యే ఊరిని పాడు చేశాడు, ఈ ఎమ్మెల్యే ఊరిని గంజాయి నగరంగా తయారు చేశాడు అని చెప్తున్నారు. ప్రజలకి ధైర్యం ఉంటే చెప్పండి, ఈ ఊరు గంజాయి ఊరుగా కనిపిస్తే మాకు ఓటేయండి, ఊరు అభివృద్ధి చెందిందనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని ధైర్యం ఉందా మీకు చెప్పడానికి అని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, ఈ ఊరు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేంద్ర రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ దేశం బాగుండాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేస్తే దేశాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఓటు బురదలో వేసినట్లేనని, కాంగ్రెస్ను నమ్మి ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్లేనని, వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని తెలిపారు. తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఒకనాడు కేసీఆర్ నమ్ముకుంటే నట్టగా ముచ్చిండు, నాలుగు ఇబ్బంది పెట్టిన మీరు కళ్ళాలు చూసి ఇవాళ వాళ్ళకి ఇక్కడ లేదు, నా అక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే బురద గుంటలో వేసినట్టే. కాబట్టి ఆయన ఓటేసే ప్రసక్తి. ఇక రెండవ పార్టీ ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. మొన్నే వేసినాం, ఆయన మాటలు విని 2,500 రూపాయలు మహిళలకు నెల ఇస్తారంట, రేషన్ కార్డు వద్దదంట, డబ్బులు పెట్టుకుని ఇస్తారంట, పిల్లలకు నౌకలు వస్తాయంట, రైతులు రుణమాఫీ చేస్తారంట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తారంట. ఇన్ని రకాల హామీలు ఇచ్చిండు. నేను అడుగుతున్నామా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోతే ఏమని తెలుసా, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసుగుల పండుగ ముందుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెనెక్కినావు బాబు,
కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం గడిపిండో, ఆయన కాలగర్భం గడిపిండో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది, అది మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా, నేషనల్ హైవేస్ నిర్మాణం కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మొన్ననే వచ్చిపోయాడు. పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా మాధవపురం గ్రామంలో స్థానిక యువకులు మహిళలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగనూరి మహేందర్ రెడ్డి, అధ్యక్షులు వారి రాజకీయ కార్యదర్శి శ్రీ హరిప్రసాద్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని గ్రామస్తులందరూ వయసుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పి వారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంకా మన వాళ్ళకి చెప్పండి, బంధువులకు కూడా మిస్ అవ్వకుండా తెలిసిన వాళ్ళందరి చేత వేయించాలి. పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ రావాలి. పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోవాలి. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీ ప్రసన్న రంపచోడవరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారని సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ గతంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా గిరిజనులను అభివృద్ధి చేయలేదని, వారికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించిన దాఖలు లేవని, తాను కూడా ఇదే ప్రాంతానికి చెందిన దానిని కావడంతో నియోజకవర్గంలోని ఉన్న సమస్యలు తనకు పూర్తి స్థాయిలో తెలిసినవేనని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి పంపిస్తే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఆమె పేర్కొన్నారు. కానీ ఆ ప్రభుత్వాలు గిరిజనులకి న్యాయం చేయలేదు అనేది గిరిజనురాలుగా గిరిజన బిడ్డగా నా అభిప్రాయం. అలాగే మన ప్రజల అభిప్రాయం కూడా. ఎందువల్ల అంటే వాళ్ళు కూడా నన్ను నమ్మి ఒక అడ్వకేట్గా ఒక లీగల్ పరంగా అడ్మినిస్ట్రేటివ్ తెలిసిందానిగా ఎవరు గొంతెత్తి అసెంబ్లీలో మన సమస్యలు చెప్పలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ మన సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి ఏం చేయాలి అనేది మాత్రం అవగాహన లోపంలో ఉందండి గిరిజనులకి. కాబట్టి నేను ఆ అవగాహనని మా గిరిజనులకి కల్పించి వాళ్ళకి ఏం కావాలి అన్నది నేను మాత్రమే చేయగలను అనే నమ్మకంతో వాళ్ళు నన్ను నిలబెట్టారు. అలాగే నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని బలపరుస్తూ నేను కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గితే ఆ తర్వాత ఏం చేస్తాను అన్నది మా గిరిజనులకి బాగా అవగాహన అయింది. ఎందుకంటే ఇక్కడ బాంధమావిడి ఉందండి, అక్కడ బ్రిడ్జి లేదు. ఇక్కడ ఆ బ్రిడ్జి నుంచి లేకపోవడం వల్ల 6 కిలోమీటర్ల వరకు అర్ధరాత్రి అయినా సరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పిల్లలకి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సరైన దారి లేదండి. దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నోసారి ఆ బ్రిడ్జి కట్టిస్తాము, ఆ బ్రిడ్జి మీద నుంచే మేము నడిచొస్తాము అని ఎన్నో మాటలు చెప్పారు. కానీ అక్కడ ప్రజలకి ఏమీ చేయలేకపోయారండి. కాబట్టి వాళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని, మా బాధల్ని గుర్తించి మీరు నిలబడండి, మీరు మాత్రమే అయితే మాకు న్యాయం చేకూరుస్తారు అనే ఒక విషయంతో వాళ్ళు ముందు నిలబడి మమ్మల్ని నన్ను ఎన్నుకున్నారండి ఇండిపెండెంట్గా. సో కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగితే మాత్రం మా గిరిజనులకి ఏమి చేయగలనో అవి అన్నీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి చేస్తాను అని మాటిస్తున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.